హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ, నైట్ డిన్నర్‌లోకి గానీ ఏదైనా హెల్తీగా, రుచిగా తినాలి అనుకుంటే ఇలా రాగి పిండితో ఒకసారి ఉప్మా ట్రై చేయండి. ఉప్మా అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఉంటుందండి ఈ రాగి పిండి ఉప్మా. టేస్ట్ అయితే తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిందే. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఉప్మాలో నేను పల్లీలు వేయట్లేదండి. మీరు పల్లీలు వేసుకోవాలి అనుకుంటే ముందుగా ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పల్లీలు వేసుకుని తర్వాత మిగిలిన పోపు దినుసులన్నీ వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు అలాగే జీలకర్రని వేసుకుని ఈ పోపుని కొద్దిగా వేయించుకోవాలి. మీరు పల్లీలు వేసుకుంటే గనక ముందే పల్లీలు బాగా వేగిన తర్వాత అప్పుడు పోపు గింజలు వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక చిన్న కప్పు దాకా ఇలా నిలువుగా అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక్క మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక టమాటాని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ, ఒక్క టమాటా సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండిటిని ఇలాగే మిక్స్ చేసుకుంటూ కొద్దిగా టమాటా కూడా మనకి మెత్తబడే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగేలోపు పక్కన ఇంకొక స్టవ్ మీద ఈ ఉప్మాకి ఎసరుని పోసుకోవాలి. గిన్నె తీసుకుని అందులోకి ఇక్కడ నేనైతే ఒక 3 కప్పుల దాకా వాటర్‌ని తీసుకుంటున్నానండి. అంటే మనం తీసుకునే అరకప్పు రాగి పిండికి గాను 3 కప్పుల దాకా వాటర్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఉప్మాకి అరకప్పు దాకా రాగి పిండిని తీసుకుంటున్నానండి. దానికి గాను 3 కప్పుల దాకా వాటర్‌ని ఇలా గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇక్కడ ఇవి కూడా మనకి టమాటాలు, ఉల్లిపాయలు కూడా బాగా మెత్తగా అయిపోయాయండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా రాగి పిండిని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఈ ఉప్మా అరకప్పు రాగి పిండితో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుల్‌గా 1 కప్పు రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. అరకప్పు రాగి పిండికి పావు కప్పు దాకా బొంబాయి రవ్వ పడుతుందండి. ఈ ఉప్మా రెసిపీలో రాగి పిండి ఎక్కువగా ఉండాలి. అలాగే రవ్వ తక్కువగా ఉండాలండి. అందుకని అరకప్పు రాగి పిండికి పావు కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకుని ఈ రెండిటిని ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్‌లో బాగా వేయించుకోవాలండి. మనకి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు రాగి పిండి అలాగే రవ్వ ఈ 2 కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు 1 కప్పు రాగి పిండి తీసుకున్నట్లయితే అరకప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ ఉప్మా ముగ్గురికి ఈజీగా వస్తుందండి. ఇలా మనకి కొద్దిగా వేగిన తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు ఇక్కడే వేసుకోవాలండి. తర్వాత వేసుకోకూడదు. ముందుగానే ఉప్పుని ఇలా వేసేసుకుని ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ తీసుకున్న రాగి పిండి, రవ్వ ఎంత బాగా వేగితే మనకి ఉప్మా రుచి అంత బావుంటుందండి. ఇలా కంప్లీట్‌గా వేగిపోయిన తర్వాత మనం పక్కన మరిగించి పెట్టుకున్న వాటర్‌ని వేసేసుకోవాలండి. 3 కప్పుల వాటర్‌ని తీసుకున్నాను. మీరు 1 కప్పు రాగి పిండిని తీసుకున్నట్లయితే గనక ఇంకొక కప్పు అంటే 4 కప్పుల దాకా వాటర్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప్మా కొద్దిగా లూజ్‌గా ఉండేలాగానే చేసుకుంటున్నాను. మీకు గట్టిగా కావాలి అనుకుంటే గనక మీరు రవ్వని అయినా పెంచుకోవచ్చు. లేదంటే వాటర్‌ని అయినా తగ్గించుకుని వేసుకోవచ్చండి. అప్పుడు మీకు ఉప్మా కావాల్సినట్టుగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు వాటర్ కూడా పోసేసి ఉండలేమీ లేకుండా బాగా కలిపిన తర్వాత పైనుంచి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఉప్మా తయారు చేసే ముందు ఇలా వేడిగా ఉన్న నీళ్ళను పోసుకోవటం వల్ల మనకి ఉప్మా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చక్కగా చాలా మెత్తగా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉప్మాని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా మనకి ఉప్మా చక్కగా ఉడికిపోయిందండి. అలాగే ఇలా లూజ్‌గా మీకు ఇష్టపడితే గనక నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకోండి. లేదు మేము ఉప్మా గట్టిగా తింటాము అనుకుంటే గనక రాగి పిండి మీరు ఎంతైతే తీసుకుంటున్నారో ఉప్మా రవ్వ కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటే మీకు ఉప్మా కావాల్సినట్టుగా గట్టిగా వస్తుందండి. ఈ ఉప్మా ఇలా జారుగా తింటేనే టేస్ట్ చాలా బావుంటుందండి. అలా వేడివేడిగా తింటే గొంతులోకి జారిపోయేంత మెత్తగా ఉంటుందండి ఉప్మా. ఇక్కడ మనకి ఉప్మా తయారైపోయినట్టే. చివర్లో ఇక్కడ నెయ్యిలో కొద్దిగా వేయించిన జీడిపప్పుని వేసుకోవాలి. ఈ ఉప్మాలో పల్లీల కన్నా కూడా ఇలా జీడిపప్పు నేతిలో వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా జీడిపప్పును కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మనకి వేడి వేడిగా రాగి పిండితో ఉప్మా తయారైపోయింది. ఇందులో మనం రవ్వ తక్కువ వేసి రాగి పిండి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీని తయారు చేసుకున్నానండి.
రాగి ఉప్మాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే పల్లీ చట్నీ అండి. ఇది ఆల్రెడీ నా ఛానల్లో ఉంటుంది. తప్పకుండా చూసి ఈ చట్నీని కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు ఉప్మాని ఇలా వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మనం వేడి నీళ్లు పోసి ముందుగా ఉడికించుకుంటాం కాబట్టి ఉప్మా చల్లారిన తర్వాత ఎంతసేపు అయినా కూడా మీకు ఇలాగే ఉంటుందండి. తర్వాత తయారు చేసుకున్న పల్లీ చట్నీని కూడా వేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఉప్మా. పిల్లలకి కూడా పెట్టచ్చండి. చక్కగా ఇలా మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉప్మా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు హెల్తీగా మీరు ఏదైనా తయారు చేసుకోవాలి అంటే ఇలా రాగి పిండితో ఉప్మా తయారు చేసుకోండి. కడుపు నిండుగా చాలా బాగుంటుంది. ఈ ఉప్మా ఒక్కసారి రుచి చూస్తే మామూలు ఉప్మాలు కూడా పక్కన పెట్టేసి ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటారండి. ఈ ఉప్మా టేస్ట్ అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.